సో ప్రస్తుతం కోర్టులో ఎలాంటి పరిస్థితి ఉంది? శ్రీహరి మిథున్ రెడ్డిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం వాదనలు అయితే జరుగుతున్నాయి. ప్రధానంగా రిమాండ్ రిపోర్ట్ కూడా చాలా కీలక అంశాలను సిట్ అధికారులు ప్రస్తావించారు. ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి దాదాపు 3,500 కోట్ల రూపాయల కుంభకోణంలో కేసీఆర్ రాజశేఖర రెడ్డి తర్వాత అంతటి ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి మిథున్ రెడ్డి. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉంటూ ఆయన ఆదేశాలు తూచి తప్పకుండా పాటించే నమ్మకస్తులు మిథున్ రెడ్డి ఒకరు. అంతేకాకుండా ఈ డిస్టిలరీల కంపెనీలకు అనుమతుల విషయంలో కావచ్చు, అదేవిధంగా మొత్తం జిల్లాల వారీగా ఎవరెవరు కేటాయింపులు ఏ విధంగా ఇవ్వాలి, అటునుంచి నెలవారీ మామూలు ఏ విధంగా తీసుకోవాలనే అంశాలపై కేసీఆర్ రాజశేఖర రెడ్డితో పాటు ఇది కూడా పదవరచన చేయడంలో కీలకంగా వ్యవహరించారు. మద్యం పాలసీ రూపకల్పన దగ్గర నుంచి మొత్తం అమలు తీరు వ్యవహారంలో తాడేపల్లి ప్యాలెస్కు ఆ డబ్బులు చేర్చడంలో మాత్రం మిథున్ రెడ్డి మాత్రం కీలకంగా వ్యవహరించారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఉంటుంది. తన కుమారుడిగా మిథున్ రెడ్డి కూడా ఉన్నారు. అతనికి ఎంపీ కూడా అవకాశం ఇచ్చిన నేపథ్యంలో మొదటి నుంచి కూడా నేరుగా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మాట్లాడే అతి కొద్ది మంది వ్యక్తుల్లో మిథున్ రెడ్డి ఒకరు. ఈ నేపథ్యంలో అతని ఆ బిగ్ బాస్ ప్రమేయం లేకుండా, లేకపోతే బిగ్ బాస్ ఆదేశాలు లేకుండా మిథున్ రెడ్డి ఇంత వ్యవహారం నడిపే అవకాశం లేదని కూడా చిట్టగాలు భావిస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటివరకు 11 మందిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో వారిని కోర్టు అనుమతితో కస్టడీలో తీసుకుని విచారించిన నేపథ్యంలో కూడా అందులో కొంతమంది మిథున్ రెడ్డి పాత్ర సంబంధించి ప్రస్తావించారు. ఆ రిపోర్ట్లో కూడా ఇవన్నీ పేర్కొంటూ మొత్తం ఏ సందర్భాల్లో మిథున్ రెడ్డి పాత్ర ఎంతవరకు ఉంది, అదేవిధంగా ఆ డబ్బులకు సంబంధించి ఏ విధంగా మళ్లించారనే అంశాలపై కూడా కొంతవరకు కీలక సమాచారం రాబట్టారు. ఇప్పుడు నిన్న విచారణలో కూడా మిథున్ రెడ్డి నుంచి కొంత సమాచారం మాత్రమే సేకరించగలిగామని కూడా సిట్ అధికారులు భావిస్తున్నారు. ఆయన కూడా పూర్తి సమాచారం చెప్పకుండా ప్రశ్నలు దాటవేసినట్టు కూడా తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ రోజు ఈ మొత్తం అంశాలను కూడా రిమాండ్ రిపోర్టులో పేర్కొనడంతో పాటు హైకోర్టు న్యాయవాదులు కూడా న్యాయాధికారికి తమ వాదనలు విన్నవించనున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పటివరకు 11 మంది కూడా ఎక్కడ కూడా బెయిల్ రాకపోతే అందరూ రిమాండ్ పడింది. అదేవిధంగా ఈ రోజు కూడా మిథున్ రిమాండ్ విధించే అవకాశమే ఎక్కువగా ఉందని కూడా అందరూ భావిస్తున్నారు. ఒక రిమాండ్ కనుక ఇస్తూ న్యాయాధికారి ఆదేశాలు జారీ చేస్తే వెంటనే దీనికి సంబంధించి కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేసేందుకు సిట్ అధికారి సన్నద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తోంది. కస్టడీలో గతంలో ఇప్పటివరకు 11 మందిని విచారించిన నేపథ్యంలో ఇప్పుడు మిథున్ రెడ్డితో పాటు కేసీఆర్ రాజశేఖర్ మరోసారి కస్టడీ కూడా విచారించే అవకాశం కూడా భావిస్తున్నారు. మొత్తం విచారణ పూర్తి కానీ స్పష్టంగా అతని నుంచి మరింత సమాచారం రాబట్టే అవకాశం కూడా చెప్తున్నారు శ్రీహరి. రైట్ ప్రసాద్, సో మనం చూద్దాం. ఖచ్చితంగా మీరు అన్నట్లుగా ఈ వాదనలు ఎంతసేపు జరగబోతున్నాయి, ఎలాంటి నిర్ణయం రాబోతుందో కూడా మనం లైవ్ అప్డేట్ ఇద్దాం. సో నవీన్, ఇది ప్రధానంగా పార్లమెంట్ సమావేశాలు రేపటి నుంచి జరగబోతున్నాయి. పార్లమెంట్కు వెళ్లాల్సినటువంటి మిథున్ రెడ్డి లిక్కర్ కుంభకోణంలో చిక్కుకున్న నేపథ్యంలో ఆయన్ను సిట్ అరెస్టు చేసింది. ప్రస్తుతం కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఎలాంటి నిర్ణయం రాబోతోందో కూడా మనం చూద్దాం. సో దీనికి సంబంధించినైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్ అయితే మాత్రం 10 పేజీల రిమాండ్ రిపోర్ట్లో చాలా కీలకమైనటువంటి అంశాలను కూడా ప్రస్తావించినటువంటి నేపథ్యంలో ఆయనకు రిమాండ్ విధించే అవకాశం ఉందనేది న్యాయ నిపుణుల అభిప్రాయం. మరి ఎలాంటి నిర్ణయం రాబోతుందో కూడా